వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే పొత్తు. వైసీపీ దొంగలపై పోరాడుతున్నామన్న చంద్రబాబు. యుద్ధం అంటే ఏంటో జగన్కు చూపిస్తాం. వైసీపీ గూండాయిజాన్ని చూసి భయపడొద్దన్న పవన్. ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ అవినీతి చేసింది. మేడిగడ్డపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఉత్తమ్. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఫైర్. నోటికొచ్చినట్లు మాట్లాడద్దన్న కడియం బాల్కా. బీజేపీ కుట్రలు ఫలించవు. 5 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానన్న సుక్కు. జార్ఖండ్లో ఘోర రైలు ప్రమాదం. 12 మంది మృతి, పలువురికి గాయాలు. వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. రబీ 2021-22, ఖరీఫ్ 2022 సీజన్కు అర్హులైన రైతు కుటుంబాలకు 0 వడ్డీ రైతు సొమ్మును చెల్లించారు. ఈ 2 పథకాలకు అర్హత పొందిన రైతు కుటుంబాల ఖాతాలకు సాయాన్ని సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు సీఎం జగన్. 57 నెలల్లో రైతు భరోసా కింద మొత్తం 34,288 కోట్లు అందించామని తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా ఒక్కో రైతుకు అదనంగా 17,500 ఇస్తున్నామని చెప్పారు. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రగాఢంగా కూడా నమ్మిన ప్రభుత్వం మనది. అందుకే 57 నెలల్లో వేసిన ప్రతి అడుగు కూడా రైతు బాగుండాలని, రైతు కూలీ బాగుండాలని మనసా వాచ కర్మన ప్రతి అడుగు కూడా అదే డైరెక్షన్లో వేస్తూ వచ్చాం. 5వ ఏడాది ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ప్రతి సందర్భంలోనూ రైతుకు అందాల్సిన సమయంలో రైతుకు సహాయం అందిస్తూ ఎక్కడా కూడా క్రమం తప్పకుండా 5వ ఏడాది 3వ విడత రైతు భరోసా సొమ్మును ఈరోజు విడుదల చేస్తూ ఉన్నాం. దాదాపుగా 53,58,000 మంది రైతన్నలకు, వారి కుటుంబాలకు మంచి చేస్తూ బటన్ నొక్కి ఈ 3వ విడత సందర్భంగా ఈ సంవత్సరం ఈ ఏడాది చేస్తూ ఉన్న ఈ రైతు భరోసా సాయం ఒక్కో రైతన్న కుటుంబానికి మరో 2,000 రూపాయలు చొప్పున నేరుగా 1,078 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నాం. దేవుడి దయ. కూటమిలో ఎవరు ఎక్కువ తక్కువ కాదని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల కోసం కలిసి అడుగులు వేస్తున్నామన్నారు. తాడేపల్లిగూడెంలోని తేదాపా జనసేన ఉమ్మడి సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ జనసేన దెబ్బకు ఫ్యాన్ ముక్కలైపోవాలన్నారు. పొత్తు గెలవాలి, రాష్ట్రం నిలవాలన్నారు. రాష్ట్రంలో విధ్వంసానికి పులిస్టాప్ పడుతుందన్న బాబు టీడీపీ జనసేన విన్నింగ్ టీం, వైసీపీది చీటింగ్ టీం అన్నారు. టీడీపీ అగ్నికి పవన్ వాయువులా తోడయారన్నారు. వైసీపీని చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రాన్ని విముక్తి కల్పించాలని పిలుపునిచ్చారు. అంటున్నాడు జగన్. మేము అడుగుతున్నాం, ఏమి పొడిచావని నీకు ఓటేయాలి. వై నాట్ 75 కాదు, వై నాట్ జాబ్ క్యాలెండర్? సమాధానం చెప్పు. వై నాట్ డిఎస్సి? వై నాట్ ఉచిత ఇసుక? వై నాట్ 175 గారి తమ్ముళ్ళు? వై నాట్ పులివెందల? ఇవన్నీ వదిలిపెట్టు జగన్మోహన్ రెడ్డి. ఊ కిల్డ్ బాబాయ్? సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. న్యాయమవునా కాదా యువత? తమ్ముళ్ళు, జగన్ ఒక బ్లఫ్ మాస్టర్. ఈ రోజు ఇక్కడ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి నా నియోజకవర్గంలో 1,00,000 మెజారిటీ వస్తాయి, నీ నాటకాలు ఎవ్వరూ పట్టించుకోరని మరొకసారి తెలియజేస్తున్నా. 5 ఏళ్లు పరిపాలన చూశారు. ఎక్కడికక్కడ అట్టర్ ఫ్లాప్ అయింది. దీనికి సీక్వెల్ ఉండదు.
సినిమా అయిపోయింది, 40 రోజులే ఉంది. వైసీపీ రౌడీలకి రియల్ సినిమా 40 రోజుల తర్వాత చూపిస్తామని ఈ సభ ద్వారా వచ్చే 45 రోజుల్లో వైసీపీ గుండాలను ఎరక్కొట్టి మడతమంచంలో పెడతారని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎక్కడికి వెళ్ళినా 5గురు పెత్తనం చేస్తున్నారని, ఇది క్లాస్ వారని జగన్ అంటున్నారని అన్నారు. తనకు రాష్ట్ర దేశ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. రాజకీయాల్లో సహకారం సంగ్రామం రెండూ ఉంటాయన్న పవన్ 2024లో జనసేన సహకారం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. క్లాస్ వార్ అని చెప్పే జగన్ 5 కోట్ల మంది ప్రజల రాష్ట్రాన్ని 5 మందికి తాకట్టు పెట్టాడు. వైఎస్ జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిగతా అందరిని కలుపుకొని వీరు 5 మంది కోసం 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు మనం తిప్పలు పడతా ఉన్నాం, కష్టాలు పడతా ఉన్నాం. ఉద్యోగాలు లేకుండా యువత రోడ్ల మీదకి వచ్చినారు. ఈ రోజున ఇది మారాలి. ఏదైనా మాట్లాడదామంటే గుండాలతో బెదిరింపులు, రౌడీలతో దాడులు. వైసీపీ గుండాయిజాన్ని చూసి భయపడకండి. మనం ఉన్నాం. ఉద్దండుడైన రాజకీయ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మనం ఉన్నాం. వచ్చే 45 రోజుల ఎన్నికల్లో వైసీపీ గుండాలకి, వైసీపీ క్రిమినల్స్ కి ఈ జెండా సభ నుంచి హెచ్చరిస్తున్నాం. వైసీపీ గుండాలు దాడి చేస్తే, భయపడితే, బెదిరిస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, వైసీపీ గుండాలకి మక్కెలు ఇరగ్గొట్టి మడత మంచంలో పెడతాం. మర్చిపోకండి. క్లాస్ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు మాగుంట. 1991 నుంచి 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, మాగుంట అంటే ఒక బ్రాండ్ అని అభిమానులు చెబుతారని అన్నారు. తమకు ఈగో, అహం లేదని, ఆత్మ గౌరవం ఉందని చెప్పారు. గౌరవం కోసమే రాజకీయాలు చేశామని మాగుంట శ్రీనివాసరెడ్డి చెప్పారు. తన కుమారుడు రాఘవరెడ్డిని ఒంగోలు నుంచి పోటీ చేయించాలని నిర్ణయించామన్నారు. తెలపటం ఏంటంటే, మీరు ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా, ఆదరణతో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించారు. ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది. బాధాకరమైన విషయం ఇది. అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అని అంటే, ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది. కాబట్టి మీ ముందుకు నేను ఈరోజు వచ్చాను, కనబడ్డాను. థ్యాంక్ యూ. అధికార పార్టీపై టీడీపీ నేత ఆలపాటి రాజా తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. కొనుగోలు చేస్తున్న ధాన్యానికి 6 నెలలు గడిచినా బిల్లులు చెల్లించలేదన్నారు. 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం ద్వారా 2,580 కోట్లు రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. రైతుని అనునిత్యం మోసానికి గురయ్యేలాగా చేసినటువంటి పాలన. ధాన్యం కొనుగోలు, ఏ రకంగా ధాన్యం కొనుగోలు కొన్నావు? ఒకసారి ధాన్యం కింటాకి ధాన్యంపై 600 నష్టం వచ్చింది. మీరు చెప్పుకునే లెక్కల ప్రకారంగా 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మీరు కొనుగోలు చేసినట్లయితే అది కూడా మోసమే. ఏ రకంగా మోసం చేశారు? ట్రాన్స్పోర్టు, గోతాము, తేమ, రకరకాల మోసం చేస్తూ మీ రైతు భరోసా కేంద్రాల సాక్షిగా ఏ రైతు భరోసా కేంద్రాలనైతే ఏర్పరిచి రైతుకు న్యాయం చేస్తాను, కళ్ళం దగ్గరే నేను కొంటాను, లేకపోతే వారం రోజుల్లోనే నిధులు విడుదల చేస్తాను, 21 రోజులకి దాన్ని పెంచి ఆ తర్వాత 2 నెలలకు పెంచి 6 నెలలకు కూడా నిధులు విడుదల చేయకుండా రైతుని నష్టపోయేలాగా చేసినటువంటి ప్రభుత్వం నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నువ్వు కొనుగోలు చేస్తుంటే తద్వారా 2,580 కోట్లని నష్టం చేసినటువంటి ఘనత నీకే దక్కిందయా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున ఏపీ ప్రజలకు వైసీపీ నుంచి విముక్తి కల్పించాలనేది జనసేన టీడీపీ లక్ష్యమని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయాలకు మద్దతుగా ఉంటామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అధర్మం 4 పాదాల మీద నడుస్తుందని బాలశౌరి దుయ్యబట్టారు. వైసీపీలో ధర్మం, న్యాయం లేదు కాబట్టే చాలామంది బయటకు వస్తున్నారన్నారు. జనసేన టీడీపీ సీట్ల సర్దుబాటులో కొన్ని చోట్ల అసంతృప్తులు తలెత్తాయని
అవన్నీ త్వరలోనే సర్దుకుంటాయని బాలశౌరి అన్నారు. మచిలీపట్నం, అలానే గుడివాడ, గన్నవరం, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కలిసి, అలాగే కొంత గుంటూరు పార్లమెంట్లో పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి వేలాది మందిగా ఈరోజు తాడేపల్లిగూడెం మీటింగ్కి అటెండ్ అవుతా ఉన్నాం. దీనికి ప్రధాన కారణం మీ అందరికీ తెలుసు. జనసేన, తెలుగుదేశం పార్టీ 2 కలిసి వైసీపీ విముక్తి, ఈ రాష్ట్రంలో నిజంగా ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజలకి స్వేచ్ఛ ఉండాలి, స్వచ్ఛమైనటువంటి గాలి ప్రజలు పీల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజానికం ఉన్నారు. అంతా భయాందోళనలో ఉన్నారు. దాని నుంచి ప్రజలకి ఒక ప్రజాస్వామ్యాన్ని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు, అలాగే మా కూటమిలో భాగమైనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ శ్రేణులు అందరం కలిసి లక్షలాది మంది ఈరోజు తాడేపల్లిగూడెం చేరుకొని ఈ బహిరంగ సభని మేము జయప్రదం చేయదలుచుకున్నాం. వేలాది మందిగా. వైసీపీ పాలనలో రైతులు, కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. వైసీపీ, బీజేపీ, టీడీపీలు రైతు దుష్మన్ పార్టీలుగా తయారవడం చాలా దురదృష్టకరమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను మాఫీ చేసిందని తెలిపారు. వ్యవసాయం పండుగ అనే విధంగా కాంగ్రెస్ పాలన సాగిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 3 లక్షల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ రైతు మిత్ర పార్టీ కాగా, బీజేపీ, వైకాపా, టీడీపీ పార్టీలు రైతు దుష్మన్ పార్టీలుగా తయారు కావడం చాలా దురదృష్టకరం, శోచనీయం. కాంగ్రెస్ పాలనలో 2008లోనే ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని 70,000 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను దేశవ్యాప్తంగా మాఫీ చేయడం జరిగింది. ఒక ఆంధ్రప్రదేశ్లోనే, సమైక్య ఆంధ్రప్రదేశ్లో 12,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయానికి గుండెకాయ లాంటి సాగునీటి రంగానికి దాదాపు 15 నుంచి 17% బడ్జెట్ కేటాయింపులు చేసి ఖర్చు పెట్టేవి. తత్పర్యవసానంగానే శ్రీశైలం, నాగార్జున సాగర్, ధవళేశ్వరం బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ పూర్తి కావడమే కాకుండా జలయజ్ఞం కింద అనేక ప్రాజెక్టులు, తెలుగంగ, గాలేరు నగరి, హంద్రేనివా, పులిచింతల వీటిలో సింహభాగం కాంగ్రెస్ పాలనలోనే పూర్తయ్యాయి. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పులతో సమరానికి సిద్ధమంటోంది. మరోవైపు టీడీపీ సైతం దూకుడు పెంచింది. తాజాగా టీడీపీ, జనసేన ఉమ్మడి తొలి జాబితాను విడుదల చేసింది. మిగతా సీట్ల కోసం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తర్జన భర్జనలు పడుతున్నాయి. కర్నూలు అభ్యర్థి ఎంపికపై వైసీపీ, ఎమ్మిగనూరు టికెట్పై టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఓ లుక్కేద్దాం. రాజకీయంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఎంతో పేరుంది. అలాంటి జిల్లాలో నేడు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థుల ఎంపికపై తర్జన భర్జనలు పడుతున్నాయి. కర్నూలు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ ఇలియాస్ బాషా పేరు కొలిక్కి వచ్చింది. ఇదే సమయంలో ఆ స్థానంలో తన భార్య పేరును పరిశీలించాలని అధిష్టానాన్ని కోరారు బాషా. మహిళా అభ్యర్థిత్వంపై చూద్దాములే అన్నట్లుగా అధిష్టానం ఉన్నట్లుగా సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్తగా ఓ ఐఏఎస్ పేరును కొత్తగా తెర మీదకు తీసుకొచ్చింది అధిష్టానం. దీంతో వైసీపీ కర్నూలు అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. ఈ సీటుపై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ప్రముఖ ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ ఇలియాస్ బాషాను సీఎం జగన్ అమరావతికి పిలిపించి చర్చలు జరిపారు. కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ ఇలియాస్ ను ఎంపిక చేస్తున్నామని, పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభ సీటు కేటాయిస్తామని హఫీజ్ ఖాన్ కు చెప్పినట్లుగా సమాచారం. నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ ఇలియాస్ పేరు ఖరారు అవుతుందన్న సమాచారంతో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వర్గీయులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రాజీనామా చేస్తామని పార్టీకి చెందిన జిల్లా కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి సమక్షంలోనే ఓ కార్యకర్త పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే కర్నూలు వైసీపీ సమన్వయకర్తగా డాక్టర్ ఇలియాస్ బాషా పేరు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే హఠాత్తుగా డాక్టర్ ఇలియాస్ బాషా ఆ స్థానంలో తన భార్యను ఎంపిక చేయాలని అధిష్టానానికి తెలియజేసినట్లుగా సమాచారం. దీనిపై పార్టీ అధిష్టానం కూడా ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై ఐఏఎస్ అధికారి ఇమ్తియాజ్ అహ్మద్ ను రంగం
రంగంలోకి దింపుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మైనారిటీ సంక్షేమ శాఖ తరఫున ఐఏఎస్ అధికారి కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాజీనామా చేయడం, రాజీనామా ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి పంపడం, యూపీఎస్సీ ఆమోదించడం తదితర అంశాలన్నిటినీ వచ్చే నెల 12వ తేదీలోపు పూర్తి కావాలి. ఒకవేళ ఏమైనా జాప్యం జరిగితే ఆయన అభ్యర్థత్వం ప్రశ్నార్థకమే. ఇక ఇదే జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గ అభ్యర్థత్వంపై టీడీపీ తీవ్ర కసరత్తు చేస్తుంది. ఇటీవల ప్రకటించిన తొలి జాబితాలో ఎమ్మిగనూరు అభ్యర్థిని టీడీపీ ప్రకటించలేదు. దీంతో ఈ సీటుపై పార్టీ కార్యకర్తలు సందిగ్ధంలో పడ్డారు. టీడీపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి, బీసీ వర్గానికి చెందిన డాక్టర్ మాచాని సోమనాథ్ ప్రయత్నిస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ఎమ్మిగనూరు టికెట్ ను బీసీకి కేటాయించింది. కర్నూలు ఎంపీ బుట్ట రేణుకకు కట్టబెట్టింది. దీంతో టీడీపీ కూడా ఈసారి ఎమ్మిగనూరు టికెట్ ను బీసీలకు కేటాయించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి ఎంపిక నేటి వరకు ఆ పార్టీ అధిష్టానం ప్రకటించలేదు. మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డితో పాటు బీసీ వర్గానికి చెందిన డాక్టర్ మాచాని సోమనాథ్ పేరు వినిపిస్తుంది. అయితే టీడీపీ ప్రకటించిన మొదటి జాబితాలో బీవీ జయనాగేశ్వరరెడ్డి పేరు లేకపోవడంతో ఆయన వర్గం ఆందోళనలో ఉంది. కర్నూలులో 2 రోజుల క్రితం జరిగిన బీసీ జయహో సదస్సు జరిగింది. అయితే ఈ సదస్సులో ఎమ్మిగనూరు టీడీపీ టికెట్ బీవీ జయనాగేశ్వరరెడ్డికి కేటాయించాలని కొంత అలజడి సృష్టించారు ఆయన అనుచరులు. సమావేశ ప్రారంభంలోనే జయనాగేశ్వరరెడ్డి టీడీపీ టికెట్ కేటాయించాలని పెద్దెత్తున నినాదాలు చేశారు. బీసీ సదస్సులో జయనాగేశ్వరరెడ్డి టికెట్ గోలా ఏంటని కొందరు టీడీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు వైసీపీ టికెట్ ఈసారి వైసీపీ బీసీ వర్గం కర్నూలు మాజీ ఎంపీ బుట్ట రేణుకకే కేటాయించింది. నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గం ఓట్లు మెజారిటీలో ఉండడంతో ఈసారి బీసీల వైపు వైసీపీ అధిష్టానం మొగ్గు చూపింది. అయితే టీడీపీ తరఫున పోటీ చేసేందుకు డాక్టర్ మాచాని సోమనాథ్ ప్రయత్నిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు నియోజకవర్గానికి సేవ చేశారని, పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అధిష్టానం బీసీల తరఫున తనకు టికెట్ కేటాయించాలన్నారు ఆయన. అయితే ఇప్పటికే టీడీపీ సూపర్ 6 పథకాలను నియోజకవర్గం అంతా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలో కొందరు గుర్తు తెలియని దుండగులు గోనెగండ్లలో డాక్టర్ మాచాని సోమనాథ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. అయితే ఈ నియోజకవర్గం తరఫున వైసీపీ బీసీలకు టికెట్ కేటాయించడంతో టీడీపీ కూడా అదే వ్యూహం అనుసరిస్తుందా లేక మాజీ ఎమ్మెల్యే వైపే మొగ్గు చూపుతుందా అనేది తేలాల్సి ఉంది. అయితే టీడీపీ ఆశిస్తున్న డాక్టర్ మాచాని సోమనాథ్ వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుకకు స్వయాన అల్లుడు వరుస అవుతారు. టీడీపీ మాచాని సోమనాథ్ వైపు మొగ్గు చూపితే అత్త అల్లుడు మధ్య ఎన్నికల పోరాటం ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. వైసీపీ పార్టీ 8వ జాబితా విడుదల చేసింది. 5 సభ్యులతో ఉన్న జాబితాను రిలీజ్ చేసింది. గుంటూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కిలారు రోసయ్య, ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లు ఖరారు చేసింది అధిష్టానం. ఇక కందుకూరు ఇన్ఛార్జిగా బుర్రా మధుసూదన్ యాదవ్, పొన్నూరు అంబటి మురళి, జీడీ నెల్లూరు ఇన్ఛార్జిగా కల్లత్తూర్ కృపాలక్ష్మి పేర్లు ఖరారు చేశారు సీఎం జగన్. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా రేడియల్ రోడ్స్ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ 2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలన్నారు. బీఆర్ఎస్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ సందర్శనకు పోవాలి, క్షమాపణ చెప్పాలని అన్నారు. చీఫ్ ఇంజనీర్ కేసీఆర్ పోయి చూసి ప్రజలకు క్షమాపణ చెప్తే బాగుంటుందని ఆరోపించారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చాం, బీఆర్ఎస్ వాళ్లకు అన్నీ చూపెట్టమని తెలిపారు. కాళేశ్వరంపై పెద్ద ఫ్రాడ్ చేసి ఉల్టా తమపై ఆరోపణలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే 1,40,000 కోట్లు అవుతాయని తెలిపారు. 1,00,000 కోట్లు ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్టు కింద 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు లేదని విమర్శించారు. మేడిగడ్డ కుంగినప్పుడు సీఎంగా కేసీఆర్ ఎందుకు స్పందించలేదని మంత్రి ప్రశ్నించారు. Chief
Minister has repeatedly invited KCR to come to Assembly and speak on the Kaleshwaram project, to speak on the irrigation works, the fiasco, the fraud that has been perpetrated on this state, and to visit the project. We have said we'll organize helicopter for him to visit, but he is not coming out. No, instead, somebody who's going there is given a call, who has KTR also given a statement that I was not in the loop regarding irrigation projects. No, somebody who has designed and planned and done the engineering for the projects, he is not going and somebody else is going, more of a political gimmick, a political drama. Our government, our Chief Minister has repeatedly invited KCR to come to Assembly and speak on the Kaleshwaram project, to speak on the irrigation works, the fiasco, the fraud that has been perpetrated on this. మంత్రి పొన్నం ప్రభాకర్కు బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. రాజకీయ సందర్భంగా ఏదైనా విమర్శలు చేయొచ్చు కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. నోరు జారి మాట్లాడినందుకు పొన్నం ప్రభాకర్కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి. రాజకీయంగా విమర్శించు పొన్నం ప్రభాకర్ని, కానీ నువ్వు పొన్నం ప్రభాకర్ని తల్లి అనే మాట తీసుకొని నీ యొక్క మాటల్లో అట్లా రావడము, నువ్వు ఆ మాట నోరు జారినందుకు నీ నాలిక నువ్వే కరుసుకో. పొన్నం ప్రభాకర్ తల్లి పేరు తీసుకుని నువ్వు మాట్లాడినందుకు నీ నాలిక నువ్వే కరుసుకో. బేషరతుగా పొన్నం ప్రభాకర్ తల్లి మాట తీసుకొని అలాంటి మాట మాట్లాడినందుకు క్షమాపణ బహిరంగంగా మీడియా ద్వారా చెప్పు. ఇప్పుడు లేదంటవా మా పొన్నం ప్రభాకర్ ఊకోడు. ఎవరికైనా అమ్మని తిరిగితే కోపం వస్తుంది. మీ అమ్మని ఒక మాట అంటే నీకు రాదా బండి సంజయ్? ఇక నువ్వు రాకపోతే ఇక దాన్ని మేమేం చెల్లాం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి, సత్యవతి రాథోడ్, బాల్క సుమన్ తప్పుపట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అభ్యంతరకరంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. రేవంత్ రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ నిలిచిందన్నారు. తెలంగాణ ప్రగతిని వైఫల్యంగా చూపడం బాధాకరమన్నారు. రాజకీయాల కోసం మేడిగడ్డను వాడుకోవద్దని, బ్యారేజీ కుంగిపోవడానికి సాంకేతిక కారణాలు ఉండవచ్చునన్నారు. మగాడవైతే ఒక్క సీటు గెలుచుకో అంటున్నావు రేవంత్ రెడ్డి గారు. మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు. మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మగాడవైతే ఒక్క సీటు గెలుచుకో అంటున్నావు రేవంత్ రెడ్డి గారు. మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు. మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? నిజంగా నీవు అంత మగాడివైతే, అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు. నీ మగతనాన్ని నిరూపించుకో నీ భాషలోనే. నేను వాడొద్దు ఆ పదాన్ని, కానీ తప్పడం లేదు. తెలంగాణలోని 17 ఎంపీ సీట్లను గెలిపించుకొని నీ మగతనాన్ని నిరూపించుకో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, ఆయన సవాల్ విసురుతాడు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, సవాల్ విసిరే అర్హత మీకుందా? గతంలో కొడంగల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ సీటుకు మీరు పోటీ చేసినప్పుడు ఆనాడు ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నావు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వెంటనే మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీకి పోటీ చేసినాం 3 నెలలు తిరగకముందే. కాబట్టి అటువంటి నీకు సవాల్ చేసే అర్హత లేదు. అయినప్పటికీ నువ్వు నిన్న సవాల్ చేసినావు కాబట్టి కేటీఆర్ గారిని ఇవాళ మేము సవాల్ చేస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని 543 సీట్లున్న లోక్సభలో ఈ భారతదేశంలో మ్యాజిక్ ఫిగర్ 270 సీట్లు కదా, దమ్ముంటే ఆ 272 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటేటట్టుగా కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుని ఎన్నికలకు పోవాల్సిందిగా నేను సవాల్ చేస్తూ ఉన్నా. మీకు దమ్ముంటే మేము సవాల్ చేస్తూ ఉన్నాం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని మీరు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలి. పోటీ చేసి సొంతంగా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లను సాధించాలి. మీకు ఆ దమ్ముందా? రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని పోటీ చేసే ముఖం ఉందా మీకు అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తూ ఉన్నా. మహిళల పట్ల అగౌరవంగా స్వయంగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి గారు మాట్లాడటం చాలా దురదృష్టకరం.
నిన్నటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడల్లా ఇప్పటికే 2 హామీలు నెరవేర్చినాం, 2 గ్యారెంటీలు, ఇవి 2 గ్యారెంటీలు అని చెప్తా ఉన్నారు. అసలు మీరు ఎన్ని గ్యారెంటీలు ఇచ్చిండ్రు, అందులో ఎన్ని హామీలు ఉన్నాయి, అవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నట్టు, మళ్ళీ ప్రజల్ని మోసం చేస్తున్నట్టుగా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హడావిడిగా ఏదో మోసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు అని చెప్పి మేము భావించాల్సి వస్తుంది. మళ్ళొక్కసారి దీన్ని ఒకసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను, ముఖ్యమంత్రి గారిని, మంత్రులను కోరుతా ఉన్నాను. కాంగ్రెస్పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. తప్పుడు హామీలతో కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చిందన్నారు. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచితమని ఇప్పుడు అర్హులకు మాత్రమే అంటున్నారని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికలలోపు అనూహ్య మార్పులు ఉంటాయన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇక ముగిసిన చరిత్ర అన్నారు లక్ష్మణ్. కాంగ్రెస్ మునిగిపోయే పార్టీ అన్నారు. బీజేపీ తరపున గెలిచే గుర్రాలనే బరిలోకి దింపుతామన్నారు. పార్టీ ఏదో తన్నితే పరుపులో పడ్డట్టు అధికారంలోకి వచ్చామనేటువంటి అహంకార భావం, మంత్రుల మాటలు, వైఖరి, కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి తన హోదా మర్చిపోయి వారు ప్రయోగించే భాష తెలంగాణ ప్రజలు విస్తుపోతారు. అంటే సుదీర్ఘ కాలం అధికారానికి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఉన్నపలంగా మంత్రులు కావడంతో ఇవాళ ఏ రకంగా మాట్లాడుతున్నారో, ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు పరుచుకోవడానికి, అమలు చేసేదానికి నిబద్ధతతో వ్యవహరించాల్సిపోయి ఈ రోజు ఇచ్చిన గ్యారెంటీలను గాలి వదిలేసి ఇవాళ బీజేపీనే లక్ష్యంగా, అంటే ఇవాళ తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదని తెలిసిపోయి 3వ నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతున్నారనే ఒక వాతావరణం దేశవ్యాప్తంగా నెలకొనడం, కాంగ్రెస్ పార్టీ ఏదో. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.